హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. చాయ్ బిస్కెట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. నాకైతే యూట్రస్కి ఫైబ్రాయిడ్స్ ఉండేవి. ఎప్పుడంటే 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి. చాలా చిన్న సైజులో ఉండేవి. అవి కూడా 2 ఫైబ్రాయిడ్స్ ఉండేవి. అయితే ఈ మధ్య ఏమైంది అని అంటే కొంచెం ఫైబ్రాయిడ్స్ పెరిగినట్టుగా అనిపించింది. అందుకనేసి నేనేం చేశానంటే యాక్చువల్గా ఇయర్లీ వన్స్ లేదా 6 మంత్స్కి ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ ఉండాలి. కానీ నేను ఈ మధ్య స్కానింగ్ చేయించుకోక 3 ఇయర్స్ అవుతుంది. అందుకనేసి కొంచెం ఫైబ్రాయిడ్స్ పెరిగినట్టుగా అనిపించేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన, డాక్టర్ని కన్సల్ట్ అయినా. డాక్టర్ అన్నారు, ఒకసారి చూసి ఫైబ్రాయిడ్స్ పెరిగినాయి అని చెప్పింది. దానికోసం అనేసి ఒకసారి అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోమని చెప్పింది. నేను స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఒకప్పుడు 2 ఫైబ్రాయిడ్సే ఉండే, కానీ ఇప్పుడు 5 ఫైబ్రాయిడ్స్ అయినాయి. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏమన్నా ఉందంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 7-8 సెంటీమీటర్స్ వచ్చినాయి ఫైబ్రాయిడ్స్. దానివల్ల నాకు చాలా అవస్థ అవుతుంది. అయితే డాక్టర్ని అడిగితే ఏమందంటే ఏ ఆపరేషన్ చేయించుకుంటే బెటర్ అని అడిగితే లాప్రోస్కోపీ చేయించుకోమని అడ్వైజ్ ఇచ్చింది. ఎందుకంటే పెద్ద ఆపరేషన్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా, అందుకనేసి లాప్రోస్కోపీ చేయించుకోండి, దీనివల్ల ఎక్కువ రెస్ట్ అవసరం లేదు, ఓన్లీ 15 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. అయితే సరే అనేసి నేను టెస్ట్లని చేయించుకున్నాను. అన్ని టెస్ట్లు ఓకే అయినాయి, కానీ బ్లడ్ మాత్రం లేదు. బ్లడ్ కేవలం 5 grams మాత్రమే ఉంది. అంటే ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల బ్లడ్ పెరగట్లేదేమో అనుకున్నాను. అనేసి నేనేం చేశానంటే మరి ఏం చేయాలని డాక్టర్కి అడిగితే ఫుడ్ మంచిగా తీసుకోండి అని చెప్పింది. సర్లే ఫుడ్ తీసుకుంటాను, కానీ దాంతోపాటు ఐరన్ ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటాను అనేసి డాక్టర్కి అడిగితే సరే వీక్లీలో 2 times చేయించుకోమంది. అంటే 2 ఐరన్ ఇంజెక్షన్లు పెట్టించుకోవాలి అనేసరికి నేను 2 ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టించుకున్నాను. దాంతోపాటుగా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంకా టిఫిన్స్ ఏం తీసుకోకుండా డైలీ ఒక పొమగ్రనేట్ దానిమ్మ తీసుకుంటున్నాను. ఈ దానిమ్మ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది చాలా పెరుగుతుందట, అందుకని డైలీ ఒక దానిమ్మ తీసుకుంటున్నాను. దాంతోపాటుగా లంచ్లో తోటకూర, అన్ని ఆకుకూరల కంటే తోటకూర తింటే ఐరన్ ఎక్కువగా వస్తుంది అని అంటేను నేను డైలీ ఒక గుప్పెడు అంటే 100 grams తోటకూర వండుకొని తింటున్నాను. అయితే ఈ తోటకూర తింటే ఐరన్ తొందరగా పెరగాలి అని అంటే దాంతోపాటు సి విటమిన్ కూడా ఉండాలి. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే తోటకూర ఫ్రై చేసుకొని దాంట్లో ఒక సగం నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని తినడం వల్ల మనకు ఐరన్ అనేది తొందరగా వస్తుందంట. దాంతోపాటుగా నేను డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటున్నాను. అంటే బాయిల్డ్ ఎగ్తో కూడా ఐరన్ తొందరగా వస్తుందంట, అంటే బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుందట అనేసి నేను డైలీ 1 బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటున్నాను. దీంతో పాటుగా డైలీ 2 ఎండు ఖర్జూరా ఉంటుంది కదా, తెల్లయి అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అది కాకుండా ఈ కలర్లో ఉండే ఖర్జూరాలు డైలీ 2 తీసుకుంటున్నాను. ఈ ఖర్జూరా తినడం వల్ల కూడా బ్లడ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వీటితో పాటుగా డైలీ 1 గ్లాస్ చెరుకు రసం, అంటే చెరుకు రసం అంటే బెల్లం తయారవుతుంది కదా చెరుకు రసంతో, దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే డైలీ 1 గ్లాస్ చెరుకు రసం తీసుకుంటున్నాను. అంటే దీనివల్ల బ్లడ్ అనేది తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి కాబట్టి ఐరన్ ఖచ్చితంగా ఉండాలి. ఐరన్ ఎంత ఉండాలంటే ఖచ్చితంగా లాప్రోస్కోప్కి అయితే 10 grams ఉండాలంట. నాకు 5 ఉంది కాబట్టి 10 grams కావాలన్నారు అనేసి ఇవన్నీ కూడా పాటిస్తున్నాను. అయితే ఇంకొంతమంది ఏమన్నారంటే వీటితో పాటుగా ఏంటంటే లివర్ ఉంటుంది కదా మేకది, ఆ లివర్ వారంలో ఒక 2 సార్లు తినమని చెప్పారు. కాకపోతే ఈ లివర్ తినడం ఇంకా నేను స్టార్ట్ చేయలేదు.
అయితే లివర్ తింటే కూడా చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుందంట, ఏంటి రక్తం పెరుగుతుందంట. అయితే దాంతో పాటుగా మేకది తిల్లు అని దొరుకుతుంది, ఇలా ఉంటుంది. ఇది తింటే అయితే చాలా అంటే చాలా స్పీడ్గా రక్తం పెరుగుతుందంట, ఇంప్రూవ్ అవుతుంది బాడీలో. అయితే ఒకసారి లివర్ దాంతో పాటుగా ఈ తిల్లుని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ప్లీన్ అంటారు, ఇది కూడా తింటే రక్తం తొందరగా పెరుగుతుంది బాడీలో అని చెప్పారు. కాకపోతే నేను ఇంకా ఈ నాన్ వెజ్ తీసుకోవట్లేదు, ఓన్లీ వెజ్ తింటున్నాను. అయితే ఇది ఈ వీక్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ స్ప్లీన్ తింటే కనుక రక్తం పెరుగుతుండొచ్చు. అయితే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే హెవీ ఫుడ్ తీసుకోవద్దు. అంటే కాజు ఉంటుంది కదా, కాజు అనేది హెవీ అన్నట్టు. ఈ కాజు తినడం వల్ల ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో అవి పెరుగుతాయి. అందుకనేసి కొంచెం ఈ కాజుకు కొంచెం దూరంగా ఉండడం బెటర్. అలాగే కాజు, బ్రౌన్ బ్రెడ్ కూడా, ఈ బ్రౌన్ బ్రెడ్ తింటే కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి తొందరగా పెరుగుతాయి. వీటితో పాటు మటన్, అంటే ఫైబ్రాయిడ్స్ ఎవరికైతే చిన్నగా ఉన్నాయో వీళ్ళందరూ కూడా మటన్ కానీ అలాగే బ్రౌన్ బ్రెడ్, కాజు ఇవన్నీ తినడం వల్ల తొందరగా పెరిగిపోతుంది అన్నట్టు. ఇవి పెరగకుండా ఉండాలంటే వీటి హెవీ ఫుడ్కు కొంచెం దూరంగా ఉండాలి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ మధ్య నేను చాలా కాజు తినడం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల నాకు 1 ఉండే ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు 7-8 సెంటీమీటర్స్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు ఈ హెవీ ఫుడ్ను తీసుకోకండి. అయితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కాగానే ఆపరేషన్ చేయించు. అయితే 1 మంత్ తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎంత పెరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. అప్పుడు 10 గ్రామ్స్ అయితేనే ఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 10 గ్రామ్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. చూడాలి మరి బ్లడ్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో. 1 మంత్ తర్వాత మళ్ళొక్కసారి టెస్ట్ చేయించుకొని బ్లడ్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది లేదు అనేసి మళ్ళొకసారి టెస్ట్ చేయించుకొని మళ్ళొక వీడియోను పెడతాను. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా పెడతాను. థ్యాంక్ యూ.